పర్యాటక రంగానికి ఊపు తీసుకొచ్చేందుకు ఏపీలో ప్రయోగాత్మకంగా చేపడుతున్న సీ ప్లేన్ సర్వీస్ కు నిర్వహించిన సెమీ ట్రయల్ రన్ విజయవంతమైంది. ఇక విజయవాడ, ఇంద్రకీలాద్రి, శ్రీశైలం, భ్రమరాంబ, మల్లికార్జున స్వామి ఆలయాల మధ్య టెంపుల్ టూరిజానికి మరింత ఆకర్షణ, ఆదరణ తీసుకొచ్చేలా ఏపీ ప్రభుత్వం సీ ప్లేన్ సేవలకు శ్రీకారం చుట్టనుంది. స్కైమేట్స్ సీ పేరుతో విజయవాడ, శ్రీశైలం మధ్య ప్రయోగాత్మకంగా చేపడుతున్న సీ ప్లేన్ సర్వీస్ కు సంబంధించిన డెమో కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ప్రారంభిస్తారు. దీనికోసం ముందుగానే సెమీ ట్రయల్ రన్ నిర్వహించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి బయలుదేరిన సీ ప్లేన్ 2.5 గంటల్లో శ్రీశైలానికి చేరుకుంది. ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, టూరిజం, ఎయిర్ ఫోర్స్ అధికారుల సమక్షంలో సెమీ ట్రయల్ రన్ నిర్వహించారు. ఇవాళ నిర్వహించే ట్రయల్ రన్ సందర్భంగా సీఎం చంద్రబాబు సీ ప్లేన్ లో విజయవాడ నుంచి శ్రీశైలం చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, ఎస్పీ అజిరాజ్ సింగ్ రాణా, జేసీ విష్ణుచరణ్, సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీ ప్లేన్ ల్యాండ్ అయ్యే ప్రదేశం, పాతాళగంగా బోటింగ్ ప్రదేశం నుంచి రోప్ వేను పరిశీలించారు. 523 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు 10 స్పెషల్ పార్టీలు, 4 గ్రేహౌండ్స్ బృందాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అజిరాజ్ సింగ్ రాణా తెలిపారు. హెలి టూరిజం కేటగిరీలో సీ ప్లేన్లదే ఆధిపత్యం. ఇవి ఉభయచర విమానాలు కావడంతో అభివృద్ధి చెందిన దేశాల్లో వీటికి ఆదరణ ఎక్కువ. ద్వీప దేశాలు హెలి టూరిజంలో భాగంగా ఎక్కువగా ఈ సీ పెన్షన్లను ఉపయోగిస్తున్నాయి. ఇక మన రాష్ట్రంలోని అమరావతి, రాజధాని విజయవాడ నగరాల మధ్య సరిహద్దుగా ఉన్న కృష్ణా నదిలో దాదాపు 7 దీవులు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది భవానీ ద్వీపం. ఇంకా విభజన అనంతరం పర్యాటక రంగం ద్వారా ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకోవాలని ఏపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడ, అమరావతి నగరాలను పర్యాటకంగా ముందుకు వరుసలో నిలబెట్టేందుకు సీప్లేన్ కాన్సెప్ట్స్ ను పరిచయం చేయాలని నిర్ణయించింది. నదీ తీరంలో సుదూర ప్రాంతాలను జలమార్గాల ద్వారా త్వరగా చేరుకోవడానికి సీప్లేన్లను దోహదపడతాయి. ఇక విజయవాడ నుంచి శ్రీశైలం వరకు 260 కిలోమీటర్ల రోడ్డు మార్గాన వెళ్లాలి అంటే 5-6 గంటలు పడుతుంది. అదే సీప్లేన్ లో 2.5 గంటల్లోనే చేరుకోవచ్చు. పర్యాటకంగా అభివృద్ధి చెందిన దేశాలు సీప్లేన్ సర్వీసులను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. మాల్దీవులు, హవాయి, అలస్కా, కెనడా, కరీబియన్ దీవులు, థాయిలాండ్, ఇండోనేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో సీప్లేన్ కాన్సెప్ట్స్ సూపర్ సక్సెస్ అయింది. ఇక సీప్లేన్ సర్వీసులకు సంబంధించి విజయవాడలో సెమీ ట్రయల్ రన్ నిర్వహించారు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు డెమో లాంచ్ ను ప్రారంభిస్తారు. ఇక ఆ తర్వాత సాధ్యాసాధ్యాలను పరిశీలించి శాశ్వత ప్రాతిపదికన ఈ సేవలు అందుబాటులోకి తీసుకొస్తారు. తొలుత విజయవాడ, శ్రీశైలం మధ్య ప్రారంభించి ఆ తర్వాత మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే మిగిలిన రాష్ట్రాలు ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం సీప్లేన్లను రంగంలోకి దించినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఢిల్లీలో సీప్లేన్ సర్వీసులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సరికొత్త ప్రయోగానికి కూడా శ్రీకారం. అందులో భాగంగానే నిన్న సెమీ ట్రయల్ రన్ కూడా నిర్వహించింది. పోలీసులు, సీప్లేన్ నిర్వాహకులు, అదేవిధంగా మిగతా జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి కూడా సీప్లేన్ సెమీ ట్రయల్ రన్ నిర్వహించడంతో అయితే విజయవాడ ఉన్నమ ఘాట్ నుంచి బయలుదేరినటువంటి సీప్లేన్ కూడా అనుకున్న టైం ప్రకారం కూడా శ్రీశైలం ప్రాజెక్టుకు రావడంతో శ్రీశైలం ప్రాజెక్టు నల్లమల్ల కొండల మధ్య అయితే ఈ సీప్లేన్ కూడా చక్కర్లు కొట్టడంతో అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు కూడా చూసి పులకించిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సీప్లేన్ కూడా ప్రారంభించనున్నారు. విజయవాడ పున్నమి నుంచి కూడా 11 గంటల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అదే ప్లేన్ బయలుదేరతారు. ఎప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి ఏదైతే శ్రీశైలంకి రానున్నారు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా
ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిలో కూడా ముఖ్యమంత్రి తీసుకున్న నేపథ్యంలో దర్శనానికి కోసం ఏర్పాట్లను కూడా దేవస్థానం అధికారులు చేయడం జరిగింది. అయితే ఈ ప్లేన్ సర్వీసులు కూడా ఈ రెండో కూడా దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండో రాష్ట్రంలో నిలవంది. గతంలో అయితే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ కాన్సెప్ట్ కూడా చాలా ఫేమస్. ఇప్పుడు మొదటిసారిగా అయితే తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో సీప్లేన్ రాకపోకలు కూడా శ్రీకారం చుట్టడంతో ఇదంతా కూడా చాలా పర్యాటక రంగాన్ని ముఖ్యంగా టెంపుల్ టూరిజానికి కూడా ఏదైతే అభివృద్ధికి మరింత దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే టెంపుల్ టూరిజం లో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అందులో భాగంగా సీప్లేన్ అనేది ప్రయోగము. ఇది సక్సెస్ చేయాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలానికి వచ్చిన తర్వాత ఏవియేషన్ నిర్వాహకులు, ఏవియేషన్ అధికారులు, అదే సీప్లేన్ నిర్వాహకులు, పోలీసులు, మిగతా జిల్లా అధికార యంత్రాంగంతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత తిరుగు ప్రయాణంలో భాగంగా విజయవాడకు బయలుదేరతారు. రైట్, థ్యాంక్ యూ సుంకన్న.